ఓకే, ఫస్ట్ అయితే వీడియోకి లైక్ కొట్టండి. ఇస్తున్నాను, నేను కూడా ఒప్పుకున్నాను, నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను కూడా ఒప్పుకున్నాను. ఒక మనిషి కోసం నిలబడ్డా అంటే ఖచ్చితంగా మనిషి కోసం మనం ఎలాగైనా సరే నిలబడిపోవాలండి. ఎలా ట్రాల్స్ చేశారు, యాక్చువల్ గా నేను ఆ ట్రాల్స్ అన్ని చూసి నవ్వుకుంటున్నాను. ఆ నెగటివ్ ట్రాల్స్ కూడా నేను చాలా పాజిటివ్ గా తీసుకుంటున్నాను. యాక్చువల్ గా డిప్రెషన్, ఆ రోజు చాలా డిప్రెషన్ లో ఉన్నాను దుర్గా ప్రసాద్ గారు, చాలా అంటే చాలా. అమ్మని కమ్మని దెబ్బ, అది ఎలా ఉంటదంటారు? నాకు రాదండి. చిరంజీవి అనే పేరు నీకు సూట్ అవ్వలేదే, ముద్ద పప్పు బాగుందా? బస్సులో కానీ ట్రైన్లో ఎవరైనా కరిగిపోయా వాళ్ళకి వాలంటీర్కి పాటేసుకుంటారండి. ఓ నువ్వా? ఏంటల్లుడి పెచ్చోడు ఎక్కడికి వచ్చాడు? మీకు ఇంట్రెస్ట్ ఉందా మేడం బిగ్ బాస్? నాకు ఇంట్రెస్ట్ ఉందండి, నాకు ఇంట్రెస్ట్. మంచి జరగాలని చెప్పి మనసారా కూడా కోరుకుంటా ఉన్నా. ఇంకా ఖచ్చితంగా ఇంకా మరి ఇదే కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాను అంతే. ఇంకా మరి ఇంకా ఇందులో ఇంకొక డెసిషన్ అంటూ లేదు. సీనుకు తోడుగా ఉండండి, ఆశీర్వదించండి. మీ తెలంగాణ నుంచి చాలా మంది ఫోన్స్ చేస్తున్నారు, చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఏం జరుగుతుందిరా? ఏదో జరుగుతుంది కానీ ఏం జరుగుతుందో తెలుస్తలేదు. అంటే అన్ని రుచులు చూపించేస్తున్నారు ఆయనకి అంతే. 100. అలాగా? ఎంత శుభవార్త చెప్పావు బాబు, ఉండు నీకు కలర్ సోడా కొట్టిస్తాను. దాంట్లో ఆయన లాక్కెళ్దామా అని అన్నారు. ముందు ఆవిడకి ఇంట్రెస్ట్ ఉందో లేదో కనుక్కుంటారు బాబు అని మీకు అందుకే ఇంటర్వ్యూ చేస్తున్నాను. గుడ్ ఆఫ్టర్నూన్. మీ డ్యాన్స్ అయితే సూపర్ అండి మేడం. మీరు బెల్లీ డ్యాన్స్ కూడా నేర్చుకుంటే బాగుంటుందండి. బెల్లీ డ్యాన్స్ అని చాలా బాగుంటుంది అనమాట. బయలుదేరాడని ధృతరాష్ట్రుడు కనిపెట్టడానికి. అసలు నీకు కాదా నాకు పోవాలి కళ్ళు. మా కాకినాడ కాజా గురించి వినే ఉంటారు. టైగర్ ప్రాన్స్, పీతలు, రొయ్యలు. నాకు ఇంత తెప్పించుకో. 94 గ్రామాలకు మంచినీటి సరఫరా కొరకు జీబ్లా ఒక పని పాట లేని గుడ్డోడు ఉంటాడు, ఓ టీవీ తీసుకోపోరా. కాబట్టి సీనును మీ చేతుల్లో పెడతా ఉన్నాను. గోలీ సోడాను గాల్లోకి ఎగరేసి కొట్టడంలో ఆంధ్రాలో ఆల్మోస్ట్ నేనే ఫస్ట్. సీను కోసం ఆ 70 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేయడానికి ప్రభుత్వం ముందుకు వస్తా ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. మీకు ఈసారి హైదరాబాద్ వచ్చినప్పుడు కానీ లేకపోతే మీ ఊరు రమ్మంటే వస్తాం మేము. అవి కట్టిపోట్లు కాదు, కుక్కగాట్లు. బాగా తాగేసి ఇడిలు అనుకుని పక్కింట్లోకి వెళ్తే ఆ ఇంట్లో కుక్క ఇడి మీద పడి రక్కేసింది. మీ హెల్త్ ఎలా ఉంటుందండి? మీ హెల్త్ ఎలా ఉంటుంది? ఉడతలాంటి ఈ పిడత మొహం చూడు, చీపురు కట్టలాంటి ఈ తలకట్టు చూడు, ఇసుక బస్తాలాంటి ఈ పొట్ట చూడు. ఏదైనా ఒక డైలాగ్ చెప్పగలరా సరదాగా? శ్రీను టైప్ లో అలాగేదన్నా? అరే సీనిగా నేను కత్తిలాంటుండ్రా, కూరగాయలు తరుగుతా, మెడకాయలు నరుగుతా. వాళ్ళందరూ విజయం మీ వైపే ఉందండి, న్యాయం మీ వైపే ఉందని తెలుగు రాష్ట్రాల్లో అందరూ అంటున్నారు. యాక్చువల్గా ఇతను సౌత్ ఆఫ్రికాలో పుట్టాడండి. దాని నుంచి ఎంత అంటే అటువంటి చర్యలకి ఎప్పుడు చేయకండి. మీరు ఉండాలండి 100%. మీరు పెద్ద స్తోత్రపురం కేటిగాళ్ళు, వీళ్ళిద్దరూ బ్లేడ్ బ్యాచ్. వస్తామండి. మరి ఏంటి అసలు మీ బర్త్డే ఎప్పుడు? బర్త్డే అదొక దైవ రహస్యం, ఎవ్వరికీ చెప్పకూడదు. మేము కూడా వస్తాం, నేను వస్తానండి, పట్టుకుని వస్తాను. మీ బర్త్డే ఎప్పుడు చెప్పండి? బర్త్డే ఎప్పుడు చెప్పరా? వెళ్ళి చెప్పు. నేను రాజా అనే పిలుస్తానండి. ఆయనేమో రాజు అని పిలుస్తారు మిమ్మల్ని. సరదాగా అడుగుతున్నాను, ఒకవేళ ఆయనకి ఇంకొక అమ్మాయి నచ్చింది అనుకోండి, ప్రేమించాలి ఊరికి సరదాగా అడుగుతున్నాను. అసలు అంటే మీ మనస్తత్వం IAS లో నీ దగ్గర ఐడియాలు ఉన్నాయంట్రా? భోంచే అది ఎలా చెప్తారు ఆ డైలాగ్ ని? రాజా భోజనం చేయండి, రాజా ప్లీజ్, రాజా భోజనం చేయండి అంట. కాదండి, మీరు పద్ధతిగా చేస్తారు. నేను ఏమంటున్నానంటే మీరు స్లిమ్ గా అయ్యే, కొద్దిగా స్లిమ్ గా అయ్యి. చిన్న పిల్లాడి వదిలేస్తున్నా, నీకు బతకాల్సిన వయసు చాలా ఉంది. మీరు ఆ బెల్లీ డాన్స్ చేస్తే సూపర్ గా ఉంటది మేడం, ఎక్సలెంట్ అనమాట. ఎందుకంటే మా వైపు న్యాయం ఉంది. చాలా మంది అనుకోవచ్చు, కొంతమంది నెగిటివ్ గా అనుకోవచ్చు. నిన్ను పోషించడానికి నేను జేబులు కొట్టాను, జైల్లో పడ్డాను, అక్కడ పోలీసులు చెడ్డీలు ఉతికాను, వాళ్ళ ముడ్లు కడిగాను, దొడ్లు కూడా కడిగాను. ఎవరైనా సరే మరి అక్కడ మీ హస్బెండ్ గారు ఏమన్నా బాధపడతారంటారా? అంటే ఏంటి ఈ అమ్మాయి ఎలా అయిపోయింది అలాగా అన్న? చికెన్ లో నాటుకోడి ఇష్టం, మళ్ళీ మామూలుగా ఇష్టం లేదు? నాటుకోడి నాకు అసలు ఇష్టం ఉండదు. మా రాజాకి నాటుకోడి ఇష్టం, నాకు మాత్రం ఓన్లీ బ్రాయిలర్ చికెన్ ఇష్టం. నేను చెప్పేది బుద్ధిగా విను. ఇక మనం హ్యాపీగా బతకాలంటే ఒకటే దారి, అది నీ పెళ్లి. కాదు రాజా, టైంకి తినకపోతే హెల్త్ పాడైపోతుంది కదా, ప్లీజ్ మీరు భోజనం చేయాల్సిందే ఖచ్చితంగా అని చెప్తా. నిన్ను ఏ బిర్లా కొడుకు, బిల్ గేట్స్ కొడుకు ఇచ్చి
ఆకాశానికి భూమికి మధ్యలో పెళ్లి చేద్దాం అనుకున్నాను. అబ్బా డాక్టర్ అవ్వాల్సింది ఇప్పుడు యాక్టర్ అవ్వాలి. లేకపోతే మీరు సినిమాలో వెళ్ళిపోమంటున్నారు, పాలిటిక్స్ లో వెళ్ళిపోమంటున్నారు, హైకోర్టుకి వెళ్ళిపోమంటున్నారు. దుర్గాప్రసాద్ గారు ఎందులోకి వెళ్ళాలో చెప్పండి. సినిమాల్లోకి రావడం అంటే సినిమా హాల్లోకి వెళ్ళిన తీసి అనుకుంటారా? ఎలాంటి వాళ్ళు ఉన్నా అక్కడ. ఓకే. మరి మీకు బాగా ఇష్టమైన కూరలు ఏంటి చెప్పండి, బాగా ఇష్టమైన ఫుడ్ కానీ. అక్కడికి వెళ్ళి ఏర్చరకాలు అమ్ముకోను. అందరికి చెప్పాను, నేను శ్రీన్ గారికి ఒక 2 crores అమౌంట్ వరకు అప్పిచ్చానని చెప్పాను. అమ్మా కనకమాలక్ష్మి, మీ అమ్మ నాన్న పోతా ఆస్తులన్నీ అప్లోడ్గా అప్పచెప్పేసి నిన్ను నాకు రుద్దేసి వెళ్ళిపోయారు తల్లే. కొన్ని ఇంటర్మీడియట్ సెకండరీ ఏ గ్రూప్ మీద? ఇంటర్మీడియట్ నేను బైపీసీ అండి. ఇది మరీ ఓవర్ చేస్తుందిరా బాబు. సో పోలీస్ వాళ్ళు నాకు రక్షణ కల్పించాలి, మీడియా వాళ్ళు కూడా నాకు రక్షణ కల్పించాలి. ఒకవేళ వస్తాడేమో, రావద్దని చెప్పు. సో నాకు థ్రెట్ అనేది అందరికి క్లియర్ గా అర్థం అవుతుంది చూస్తుంటే. నా ప్రాణహాని ఉందని. పోయిన మీ అమ్మలాగా ఉన్నావమ్మా. అతను ఇంకా బంధువులే కదా అని చెప్పి పెళ్లి చేసుకోవడం జరిగింది. అది అసలు ఆవిడ కుట్రకి అన్నిటికీ నేను ఇంకా నిన్ను భరించలేనే. నీ అమ్మ కడుపు మాడా కూడా అండర్స్టాండింగ్ తో ఉన్నాము. పరిస్థితులు అనుకూలించి పెళ్లి అయితే అవుతుంది, లేకపోతే లైఫ్ లో నేను ఎలాగే తనకు ఆరాధిస్తాను. అమ్మాయికి మీరంటే పిచ్చి సార్, మీరంటే పడి చచ్చిపోద్ది సార్. పోతానని ఎప్పుడు చెప్పట్లేదు, అతను ఎప్పుడు వదిలే ప్రసక్తే లేదు. రావాలని మనసారా కూడా ఆశిస్తూ కోరుకుంటూ మాధురితో నాకు రిలేషన్షిప్ ఉంది, 11 టుగెదర్ ఉంటామని చెప్పారు. అదే ఇద్దరు కూడా క్లియర్ గా చెప్పారు. నిజాయితీగా ఆ ఆస్తి అనేది నాకే చెందాలి. సో నేను అడిగిన వెంటనే శ్రీన్ గారు నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. కథ ఎక్కడికి చేరుతుంది? తీరానికి చేరుతుందా? హ్యాపీ ఎండింగ్ చేరుతుందా? బొమ్మ తీసుకుని జేబులో పెట్టా కానీ నాకనేది తీరానికి చేరినట్టే, ఎండ్ కార్డ్ పడినట్టే. ఎందుకంటే నెక్స్ట్ శుభలేఖ, ఆ తర్వాత శోభనం. నేను 100% సక్సెస్ అయినట్టే. నాకు ఆ వయసు అయిపోతుంది. కత్తిరి పట్టుకుందాం అంటే చేతులు ఉడికిపోతున్నాయి. మొన్న ఒకటి జేబు కత్తిరించబోయి ఏదో కత్తిరించేశాను. అండ్ రీసెంట్ గా కూడా తనకి డబ్బులు అవసరం అయితే ఇంకో 50 lakhs కూడా ఇచ్చాను. డబ్బులు ఇలా వచ్చేసినవిటే తల్లే. శ్రీను గారు, నేను నీకు అన్యాయం చేయడం ఇష్టం లేదు, నేను అమౌంట్ తిరిగి ఇచ్చే స్థితిలో లేను కాబట్టి అయిపోయిందా, ఇంకేమన్నా బ్యాలెన్స్ ఉందా? చేయాలి, ఊరు నుంచి కంప్లీట్ గా పంపించేసేయాలి. అతని రాజకీయ భవిష్యత్తుని కంప్లీట్ గా నాశనం చేసేయాలి. అతని రాజకీయ భవిష్యత్తుని నేను పూర్తిగా కైవసం చేసుకోవాలి అని. ఏదో టెన్షన్ తో చచ్చిపోతున్న తర్వాత ఏం చెప్తావా అని చెప్పాడు. బయటకు వచ్చినప్పటి నుంచి నేను అతన్ని చూసుకోవడం జరిగింది. సో ఆ విధంగా అతను అలా మాట్లాడి ఉండొచ్చు. ఆ అమ్మాయికి మీరంటే ప్రాణం సార్. ఆ అమ్మాయి చూపుతో మిమ్మల్ని తినేస్తుంది సార్. నేను చెప్తున్నాను, ప్రాణం పోయిన ఇల్లు వదలని నేను చెప్తున్నాను. నీ అదృష్టం ఆవరించి కాస్త వస్తూ అందంగా ఏడ్చావు. మల్లికా షరావత్ లాగా చిన్న చిన్న డ్రెస్సులు వేసుకుని కోటేశ్వరరావులాగా తయారైపోయి ఏదో బాగా డబ్బును ఏదోని పట్టేసాం అనుకో, మనం హ్యాపీగా బతికేయచ్చమ్మా. నేను ఒక్కదాన్నే ఇప్పుడు ఇంట్లో ఉన్నాను, నాకు సేఫ్టీ లేదు. కానీ నాకే వేడిగా కాలుతుంది, ఎక్కడో తెలియదు. ప్లీజ్ దయచేసి పోలీస్ వారు నాకు రక్షణ కల్పించాలని కోరుకుంటున్నాను. ఎవడు కట్టుకుంటాడో గాని ఆడు చాలా అదృష్టవంతుడు. సాధించలేదండి, నేను ఎప్పుడు కూడా ఏదో ఆశించి డబ్బులు ఇవ్వలేదని మీకు ముందే చెప్పాను. వీడియోలు చూసి వాళ్ళకి కిక్కు పొందుతున్నారు కానీ కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మాత్రం క్లిక్ చేయట్లేదు. ఇంకెలా పెరుగుతారా మనకి సబ్స్క్రైబర్స్? ఎప్పుడు అవుతుందా 5 million? మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపోగా